మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం. ఈ ఆత్మకూరు గ్రామం ఏదైతే గడిచిన 5 ఏళ్ళు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మకూరు గ్రామం పేరు మారుమోగడం జరిగింది. ఏంటంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క గ్రామానికి వెళ్తుండగా ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. లోకేష్ గారిని కూడా ఈ యొక్క గ్రామ పర్యటనకు సంబంధించి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఇంతగా ఈ యొక్క ఆత్మకూరు గ్రామంలో ఏం జరిగింది అని చెప్పి సారా తీస్తే వైకాపా పాలనలో గడిచిన మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే అధికారం చేపట్టాడో వెంటనే రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించి ఆ గ్రామంలో ఉంటున్న టీడీపీ సానుభూతి పనులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఉంటున్న నివాసాలను సైతం వదిలిపెట్టేసి బతకడానికి ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి మరీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు కావచ్చు ఖచ్చితంగా కార్యకర్తలు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఆత్మకూరు గ్రామంకి సంబంధించి ఇప్పటికే అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా గతంలో ఇంటికి వెళ్తాను, వాళ్ళ గ్రామాన్ని సందర్శిస్తాను హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాల వాళ్ళు ఆదుకుంటాను భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా సాధ్యం త్వరగా ఆ గ్రామానికి వెళ్తానని హామీ ఇచ్చారు. అసలుకి ఒక రకంగా అటువంటి ప్రాంతంలో ఇటువంటి కదలికి రావడం అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా అంటే ఫస్ట్ విక్టిమ్స్ వాళ్ళు ఆత్మకూరు మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామం ఫస్ట్ విక్టిమ్స్. 19లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వాళ్ళ అరాచక పర్వం కొనసాగించారు. అందులో రక్తగాయాలైపోయి ఊళ్ళో ఇళ్ళు ఖాళీ చేయించి పంపించేశారు. ఆడాళ్ళని మగాళ్ళని కూడా ఇక బతికే పరిస్థితి లేకపోవడంతో ఇక వాళ్ళు మొత్తం గ్రామాలు విడిచిపెట్టి పారిపోయారు. ఒకవేళ ఎవరన్నా కొంతమందిని రప్పించి కొట్టారు. మళ్ళీ ఏదో వంగపెట్టి ఏదైనా పెళ్ళనో ఏదైనా వస్తారు కదా, దానికి కూడా కొట్టారు. ఇక అలాగే ఇంక మళ్ళీ బతకనెవరు రా బాబు అని ఇంచుమించు అప్పుడే చెలో ఆత్మకూరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలక్షన్ అయిన వెంటనే ఫస్ట్ బయటకు వచ్చిన ఇన్సిడెంట్ అది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లో ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు కొంతమందికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిసీకులకి ఒక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే పార్టీ ఆఫీస్లో వీళ్ళందరికీ ఆత్మకూరు బాధితులందరికీ శిబిరం ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు. అప్పుడు వీళ్ళందరినీ కనీసం చెలో ఆత్మకూరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించి బయలుదేరితే వాళ్ళ ఇంటికి ఆయన బయట రాకుండా గేట్లు తోలగట్టారు. ఇవన్నీ మర్చిపోయి కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి. మొన్న జరిగినట్టుగా ఉంది ఇదంతా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళందరినీ అలాగా ఆయన కనీసం పర్యటన చేయకుండా బంధిస్తే అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భద్రత కల్పించారు. వాళ్ళకి మరి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళకి ఒక ఉపాధి మార్గాలు, వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం, కార్యకర్తలను ఆదుకునే కార్యక్రమం చేపట్టారు. డెఫినెట్గా మంచిది, వాళ్ళు ఇల్లు కట్టించి భద్రంగా ఉండాలి. అయితే ఇక్కడ ఆ అరాచకానికి కారకులైన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం మారితే మనకు ప్రమాదం వస్తారా బాబు అనుకునే వాళ్ళు ఒకవేళ గ్రహపాటో దారిద్ర్యమో పొరపాటో వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చినా కానీ వీళ్ళు జోలికి రాకుండా ఉండేలా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఇప్పుడు వరకు దొరకలా. అసలు ఇటువంటి అరాచకాలన్నీ అతనే చేస్తాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి కన్నా అతనే ఎక్కువ చేస్తాడు. సాధారణంగా ఇటువంటి వాళ్ళకి ఏంటంటే తమ్ముడు బామంతో ఎవరో ఒకరు ఉంటారు ఇలాంటి అరాచకాలు చేసేవాళ్ళు. పిన్నెల రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడు తోడు ఈ దుర్మార్గాల అరాచకాలకని అతను నిందంపడానికి తిరుగుతున్నాడు అంటున్నారు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోలేదో తెలియట్లా. ఇవన్నీ చూడాలి. మరి ఇదంతా కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఇదైతే మంచి కార్యక్రమం. ఆయన బ్రహ్మారెడ్డి గారు మంచి లీడరు. బ్రహ్మారెడ్డి గారు కాబట్టి నెగ్గాడు అక్కడ. ఇంకోటి ఎవడనైతే నెగ్గినవారు అంత మొండిగా ఎదుర్కోవాలి. ఆ లీడర్ కూడా సై అంటే సై అని కూడా ఉండాలి. వాళ్ళు డి అంటే డి అని ఢీ కొట్టాలి. ఆయన ఎంట్రీ, ఆయన ఇన్ఛార్జిగా వేసిన రోజు ఆయన ఎంట్రీ 40,000 మందితోటి స్వాగతం పలికారు. అంటే అక్కడ జనం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ అరాచకాలకి ఎలాగా బలైపోయారు అనేటువంటిది మనకు కనపడద్ది. వెంటనే తోట ఆయన చంపేశారు చంద్రయ్య, ఇంకా భయం కల్పించడానికి. ఇప్పుడు ఆ తోట చంద్రయ్యకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మడత పెట్టించాలి. ఇది చట్టం పక్కన తన బంధం చేసుకున్నా వీళ్ళు చేసి పని వీళ్ళు కూడా చేస్తూ ఉండాలి. అవును, అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయం లేకపోతే ఏమవుద్ది, వీళ్ళు సాఫ్ట్గా వెళ్తూ ఉంటారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు, మళ్ళీ తుడుచుకుంటూ ఉంటారు, ఆ రక్తగాయాలు కానీ మందులు వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ వచ్చి కొడతారు వాళ్ళు. ఇక మళ్ళీ రారన్న ఉద్దేశంతో కల్పించాలి. వాళ్ళకి శాశ్వతంగా మళ్ళీ వచ్చే అవకాశం ఆ గేట్లు వేసేయాలి వాళ్ళకి.
ఇప్పుడు ఈయన ఆత్మకూరు రాకుండా ఎలాగైతే గేట్లు వేసి తాళ్ళు కట్టారో అలాగే వాళ్ళు మళ్ళీ అధికారంలో కానీ రాజకీయాల్లో కానీ ఉండకుండా చేసేయాలి అటువంటి వాళ్ళని. సాఫ్ట్గా రాజకీయం చేసి రాజకీయంలా చేసి ప్రజల అభిప్రాయంతో ప్రజలకు అనుగుణంగా పనిచేసినట్టు జోలికి వెళ్ళక్కర్లేదు. ఇలా అరాచకవాదుల్ని రాజకీయాల్లో ఉండకుండా చేయాలి. ఉంటే వాళ్ళు జైల్లో ఉండాలి, లేకపోతే పరారీలో ఉండాలి, అంతే. అది చుట్టుపక్కల అక్కడ కనపడకూడదు. ఓకే, అలా ప్లాన్ చేయాలి. లేకపోతే మీరు ఇల్లు కట్టిస్తారో డబ్బులు ఇస్తారో మళ్ళీ పొరపాటున వాళ్ళు ఎప్పుడు వచ్చారనుకోండి మళ్ళీ వాళ్ళు కొట్టి తరిమేస్తారు. అలా కాకుండా వాళ్ళని కఠినమైన చర్య తీసుకోవాలి. మీకు ఆ బ్రహ్మారెడ్డి గారు అంత సమర్థుడే, ఆయనకి ఉసుకో అంటే వేస్తాడు, దానిలో పెడతాడు అందరూ. ఆలోచిస్తాడు అంటారా? అసలు ఏం అనుమానం ఉండదండి. ఆ పని చేయించాలి. ఇది కోపం వస్తుంది ఈ ప్రభుత్వానికి ఇలాంటి మాటలు చెప్తే. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ పాలసీ ఇది కాదు, చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటారు. ఆ చట్ట ప్రకారం వెళ్తే కూడా ఇప్పుడు వీళ్ళు ఏం లేదండి, ఒక 100 మంది మెరికెళ్ళాట ఆఫీసర్లని సెట్ చేసుకోవాలి, ఒక సిబ్బంది. వాళ్ళకి అనుగుణంగా 200-300 మంది సిబ్బందిని రెడీ చేసి వీళ్ళందరి మీద పడతామే ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అనుకోండి. కోట తుక్కులు వేసిపోతూ ఉంటారు లోపల. తీసుకొచ్చి ఉండాలి. చూడదు, రైస్ మిల్లో ధాన్యం బత్తలు వేస్తూ ఉంటారు లోపల, అలా చేసి పడుతూ ఉండాలి వీళ్ళందరినీ. అప్పుడే సెట్ అవుతుందండి. మీరు చట్ట ప్రకారం మీకు నోటీస్ ఇచ్చాం మీరు రండి బాబు అంటే అవుతాం, బతిమాలకూడదు. భోజనాలు పెట్టుకుంటారు. మీరు రైస్ మిల్ ఏం చేస్తారు, ధాన్యం మూట రామ్మ మూట నువ్వు ఎక్కి అందులో పడి అంటారా, ఎత్తి అదలు పడతారా, అలా పడేయాలండి. అంతే సింపుల్. దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా అనవసరం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.